హాయ్ ఫ్రెండ్స్, నేను గోపి. మన లాస్ట్ టైం పార్ట్ 4లో సెకండ్ లేయర్ వరకు ఏ విధంగా కంప్లీట్ చేయాలో చెప్పాను. ఇప్పుడు పార్ట్ 5లో థర్డ్ లేయర్ చేసే విధానం చెప్తాను. ఇందులో థర్డ్ లేయర్లో మొత్తం 4 స్టెప్స్ ఉంటాయి. ఈ పార్ట్ 5లో 2 స్టెప్స్ చెప్తాను. పార్ట్ 6లో నెక్స్ట్ రిమైనింగ్ చెప్తాను. ఇప్పుడు పార్ట్ 5లో 2 స్టెప్స్ ఏంటంటే, ఇప్పుడు మనం ఫస్ట్ సెకండ్ లేయర్ కంప్లీట్ చేయగానే ఈ థర్డ్ లేయర్లో పైన ఎల్లో ఉంటుంది కదా, దానికి ఆపోజిట్ ఎల్లోకి వైట్కి ఆపోజిట్ ఎల్లో. ఈ విధంగా పైన లేయర్లో ఫస్ట్గా ఏంటంటే ఎల్లో పీస్తో పాటు ప్లస్ చేయాలి. అది స్టెప్ 1. ఆ తర్వాత చేసిన ఎల్లో ప్లస్ చేసిన వాటిని సైడ్ ఉన్న ఫేసెస్కి సెంటర్ పీస్తో మ్యాచ్ చేయాలన్నమాట. ఇది స్టెప్ 2 అన్నమాట. ఇది చెప్తాను ఈరోజు ఏ విధంగా. మనం ఫస్ట్ సెకండ్ లేయర్ కంప్లీట్ చేయగానే క్యూబ్ని ఈ విధంగా రొటేట్ చేస్తే పైన 3 మొత్తం 4 విధాలుగా ఉంటుంది. ఒక్కొక్క విధం ఏంటంటే, ఒకటి ఈ విధంగా ఉండొచ్చు, ఎల్లో పీస్ సింగిల్గా ఉండొచ్చు. ఇంకొకటి ఎల్లో పీసు ఈ విధంగా ఎల్ షేప్లో కూడా ఉండొచ్చు. 3 అండి ఈ విధంగా ఉండొచ్చు. 4 ఏంటంటే డైరెక్ట్గా ప్లస్ అయిపోయి ఉండొచ్చు అన్నమాట. ఇది స్టెప్ 1 పార్ట్ 5లో. ఓకే, ఒకవేళ ఆ విధంగా లేకపోతే ఒక్కొక్క షేప్ని ఏ విధంగా చేయాలో చెప్తుంది దాన్ని బట్టి. ఫస్ట్గా ఇది ఏంటంటే ఒక అల్గారిథం ఉంటుంది. అల్గారిథం ఒకటే సేమ్. అది ప్లస్ చేయడానికి రిపీట్ చేయాలన్నమాట. ఒకదానికి 2 టైమ్స్ అవుతుంది, ఒకదానికి 3 టైమ్స్ అవుతుంది, 4 ఒకటి 3 to 2 ఒకటి డైరెక్ట్గా అయిపోతుంది అన్నమాట. ఈ మైనస్ ఉన్నదాన్ని డైరెక్ట్గా అల్గారిథం ఒకసారి యూజ్ చేస్తే ప్లస్ అయిపోద్ది. దీనికి 2 టైమ్స్ యూజ్ చేయాలి, దీనికి 3 టైమ్స్ యూజ్ చేయాలన్నమాట. ఫస్ట్గా దీన్ని తీసి చెప్తాను 3 టైమ్స్ ఏం చేస్తా ఏ విధంగా చేయాలో. అల్గారిథం ఏంటంటే ఎఫ్ ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ ఎఫ్ డాష్. ఓకే, ఏంటంటే ఎఫ్ ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ ఎఫ్ డాష్. ఈ అల్గారిథం డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేస్తాను. చూడండి, సింగిల్ పీస్ ఉన్న దాన్ని సేమ్ అల్గారిథం చేస్తే ఈ విధంగా వచ్చిందన్నమాట. ఎల్ షేప్లో వచ్చింది కదా. ఇది వచ్చిన తర్వాత మనకి ఇవే చూడాలన్నమాట. ఈ కార్నర్స్ ఉన్న పీస్ని మనకు అవసరం లేదు. ఈ సెంటర్ పీస్ ప్లస్ అయ్యేలా చేయాలన్నమాట. అది స్టెప్ 1. చూసారు, ఈ విధంగా ఎల్లోని ఈ విధంగా ఎల్ నుంచి సేమ్ అలాగే యూజ్ చేయాలి. అది యూజ్ చేసే విధానంలో ఏ విధంగా పెట్టాలంటే, ఎల్లోని ఈ ఎల్ని ఒక ఎల్లో మనకు రైట్ సైడ్ ఉండాలి, ఒకటి మనం ఫ్రంట్ వైపు ఉండాలి, మన వైపు. సేమ్ అలాగే యూజ్ చేయండి. ఎఫ్ ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ ఎఫ్ డాష్. చూసారా, ఆ యూ ఈ ఉన్న దాన్ని చేస్తే ఈ విధంగా అయింది. ఓకే, 2 టైమ్స్ చేసామన్నమాట. ఇప్పుడు థర్డ్ టైం చేస్తే ఆటోమేటిక్గా ప్లస్ అయిపోతుంది అన్నమాట. అది సేమ్ ఏ విధంగా చేయాలో చెప్తాను చూడండి. సేమ్ ఈ మైనస్ వచ్చింది కదా, ఈ విధంగా సేమ్ అదే మైనస్ ఏ విధంగా ఈ విధంగా పట్టుకోవాలన్నమాట. ఎల్లోకి ఒక పీస్ మన రైట్ సైడ్ ఉండాలి, ఒకటి మనకు లెఫ్ట్ సైడ్ ఉండాలి. సేమ్ అలాగే స్టార్ట్ చేయాలన్నమాట. సేమ్ ఎఫ్ ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ ఎఫ్ డాష్. చూసారు, ప్లస్ అయిపోయింది. ప్లస్ అయిందా, ఇది స్టెప్ 1 అన్నమాట. సేమ్ అలాగే చేద్దాం. ఎఫ్ ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ ఎఫ్ డాష్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంటంటే, సేమ్ ఈ క్యూబ్ని పైన మ్యాచ్ కలర్స్కి సెంటర్ పీసెస్తో మనం మ్యాచ్ చేయాలి. సైడ్ ఫేసెస్ ఉన్నాయి కదా, 4 కలర్స్. 4 కలర్స్ ప్లస్ మ్యాచ్ అయింది చూడాలన్నమాట. ఒక్కొక్కటి మ్యాచ్ అవుతుంది, ఒకటి 4 మ్యాచ్ అవుతుంది, ఒకసారి మ్యాచ్ అవుతుంది. చూడండి, ఇది ప్లస్ చేయని ఆటోమేటిక్ 4 మ్యాచ్ అయిపోయామాట. ఓకే, ఒక్కొక్కసారి ఏంటంటే మ్యాచ్ అవ్వమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, చూడండి, ఇది చూడండి, ఇందులో గ్రీన్ మ్యాచ్ అయింది, రెడ్ మ్యాచ్ అయింది అన్నమాట. ఇది మ్యాచ్ అవ్వలేదు, ఇది మ్యాచ్ అవ్వలేదు. ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. అదొక స్టెప్. ఇంకొకటి ఏంటంటే ఆపోజిట్లో మ్యాచ్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇది ఈ విధంగా మ్యాచ్ అయింది. ఒక్కోసారి ఆపోజిట్లో మ్యాచ్ అవ్వడం అంటే ఈ విధంగా చూడండి, ఇక్కడ రెడ్ మ్యాచ్ అయింది, ఆరెంజ్ మ్యాచ్ అయింది. ఇక్కడే మ్యాచ్ అయిందంటే సైడ్ ఒక పక్క మ్యాచ్ అయ్యి, రెడ్ మ్యాచ్ అయింది, గ్రీన్ మ్యాచ్ అయింది. ఇవి 2 మ్యాచ్ అవ్వలేదు. మ్యాచ్ అవ్వండి, ఇది ఆపోజిట్, ఇది ట్విస్ట్ చేస్తే అక్కడక్కడ అయిపోతుంది. ఇదేంటండి ఆపోజిట్లో మ్యాచ్ అయ్యి, ఇది మొత్తం 4 మ్యాచ్ అయిపోయన్నమాట. ఈ 4 మ్యాచ్ అంటే ఈ విధంగా చెప్తే అదే ఏ విధంగా సాల్వ్ చేయాలి చెప్తాను నేను. ఒక్కొక్క స్టెప్ అన్నమాట. ఇప్పుడు సేమ్ అదే విధంగా అన్నమాట. ఫస్ట్ ఏంటంటే మైనస్ నుంచి స్టార్ట్ చేస్తాను అన్నమాట. మైనస్ నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే, అది కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది. అది కూడా సేమ్ అల్గారిథం 2 సార్లు యూజ్ చేయాలన్నమాట. 2 సార్లు యూజ్ చేస్తే ఆటోమేటిక్గా మైనస్ అనేది అయిపోతుంది అన్నమాట. ఒక నిమిషం. చూడండి, సపోజ్ ఇప్పుడు ఆపోజిట్ మ్యాచే కదా, ఇది ఇక్కడ మ్యాచ్ అయింది, ఇది ఇక్కడ మ్యాచ్ అయింది. ఓకే, దీన్ని సాల్వ్ చేసేదాన్ని సేమ్ చెప్తాను. సేమ్ మనం ఫస్ట్ స్టెప్ 1లోని మైనస్ని ప్లస్ చేసేదానికి పెట్టాం కదా. ఈ మైనస్ ఏ విధంగా పెట్టాలి, సేమ్ అదే. ఈ మ్యాచ్ అయిన పీస్ని ఒకటి రైట్ సైడ్, ఒకటి లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. సేమ్ అలాగే యూజ్ చేయాలన్నమాట. సేమ్ ఏంటి, ఆర్ యూ టు ఆర్ డాష్ యూ డాష్ ఆర్ యూ డాష్ ఆర్ డాష్.
ఇచ్చేసిన తర్వాత సేమ్ పైన ఉన్న పీస్ని ఒకసారి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తిప్పితే 1-2 కళ్ళు ఎక్కడొక్కడ మ్యాచ్ అవుతాయి అన్నమాట. మ్యాచ్ అవ్వలేదు, ఇది చూడండి సేమ్ ఇది మ్యాచ్ అయ్యింది, సైడ్ పీస్ మ్యాచ్ అయ్యాయి. ఓకే, ఆపోజిట్లో అన్నీ ఈ అల్గారిథం యూజ్ చేస్తే సైడ్లో 2 మ్యాచ్ అయ్యమాట. ఓకే, ఈ విధంగా అయ్యాయి. అవన్నీ చూసారా సేమ్. ఇప్పుడు ఇది ఉన్న ఈ డైరెక్ట్గా మనం ప్లస్ చేయగానే ఈ విధంగా వస్తే ఈ సేమ్ అల్గారిథం యూజ్ చేస్తే డైరెక్ట్గా సైడ్ పీస్ అన్నీ మ్యాచ్ అయిపోతాయి. సేమ్ అల్గారిథం. ఇది కూడా పెట్టుకునే విధానం. ఏవైతే సాల్వ్ అయిపోయాయో అవి ఒకటి మనకు ఆపోజిట్లోని ఒకటి లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. ఏ పీస్ అయితే సాల్వ్ అవ్వలేదో ఒకటి మనకు రైట్ సైడ్ ఉండాలి, ఒకటి మన ఫ్రంట్ వైపు పెట్టుకున్నాం కదా. ఇది మీ 2 మ్యాచ్ అవ్వలేదు, ఈ 2 మ్యాచ్ అయిపోయి ఈ విధంగా పెట్టుకున్నాం. క్యూ పెట్టుకున్నాం కదా, సేమ్ అల్గారిథం. ఆర్ U2 R డాష్ U డాష్ R U డాష్ R ఇది చేసిన తర్వాత క్యూబ్ని 1-2 సార్లు లెఫ్ట్ కానీ రైట్ కానీ తిప్పితే అడ్డమే తెలిసిపోతుంది. చూసారు మ్యాచ్ అయిపోయి ఎల్లో మ్యాచ్. ఓకే, ఇది పార్ట్ 5లో స్టెప్ 1 స్టెప్ 2 ప్లస్ చేసాం. తర్వాత ఈ సెంటర్ పీసెస్ ఈ సైడ్ ఫేసెస్కి సెంటర్ పీసెస్ ఎడ్జెస్ అన్నీ మ్యాచ్ చేసాం కరెక్ట్గా. ఓకే, పార్ట్ 6లో ఈ కార్నర్స్ ఏ విధంగా చేయాలో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.